హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ సుమలత కాసజీ. వెల్కమ్ మై ఛానల్. అసలు సముద్రపు అలలు ఆ చప్పుడు ఇప్పటికీ మాకు వినపడుతూ ఉంది. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది మేము వెళ్ళొచ్చి, కానీ ఆ జ్ఞాపకాలు ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అన్న ఆశ ఉంది. చూశారు, మాటల్లో చెప్పలేనిది. ఎప్పుడు ఇల్లు, పిల్లలు, వంట ఇవేనా, కానీ బయటకు వచ్చి చూస్తే ప్రపంచం ఎంత బాగుందో అనిపిస్తుంది. ఆ సముద్రం దగ్గర నిల్చుంటే ఆ వాటర్ వచ్చి కాళ్ళ దగ్గరికి ఇలా పడుతుంటే, ఆ తుంబర్లు వచ్చి మొహం మీద పడుతుంటే అసలు ఎంత హ్యాపీనెస్. అబ్బో, అసలు ఈ చుట్టూ అసలు కేరళ ఎంత బాగుందో. మళ్ళీ ఎప్పుడు టూర్ వేసినా ఈసారి మళ్ళీ కేరళ వెళ్దామా అన్నంత బాగుందన్నమాట. చుట్టూ పచ్చటి వాతావరణం, చెట్లు, అసలు కొండల నుంచి జలపాతాలు అసలు చూడాలంటే అప్పుడే చక్కగా వర్షం పడుతుంది. ఎంత బాగుంది చూడండి ప్రకృతి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. కానీ మనకంటూ ఒకటి వేరే ప్రపంచం ఉంది కదా, అలా మనం ఇవి చూడటానికే వచ్చాం కనుక అలా ఇవన్నీ చూస్తూ వీటన్నింటినీ మన మనసులో మొత్తం నింపుకొని ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకోవడానికి ఈ వీడియో మళ్ళీ పెడుతున్నాను అనమాట. మన ఛానల్లో మేము అప్పుడు వెళ్ళినట్టు కేరళ ట్రిప్ మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో, దర్శనాలు ఎక్కడ చేసుకున్నామో అవన్నీ అప్పుడప్పుడే కొత్త కదా, కొంచెం వచ్చి రాని వీడియోలు అలా పెట్టేశాను అనమాట. అసలు ఆ వాటర్ అసలు అది అన్నీ గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా, చాలా బాగుంటుంది అసలు. మేము అక్కడ వెళ్ళిన యాత్రలన్నీ మంచిగా ప్రతిదీ వెంటనే మర్చిపోతానేమో అని వెంటనే వీడియోస్ అన్నీ పెట్టేశాను అప్పుడు నేను. కానీ చాలామందికి అవి రీచ్ అవ్వలేదు. కానీ ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి. అక్కడ మేము వెళ్ళేటప్పుడు బస్సులో మా చెల్లెలు పిల్లలు చక్కగా డ్యాన్సులు వేస్తూ మమ్మల్ని మస్తు మా ప్రయాణాన్ని ఇంకా ఖుషి చేశారనమాట. అలా చుట్టుపక్కల ఉన్న అన్ని దేవాలయాలు చూస్తూ, అక్కడ ఉన్న వాతావరణం అవన్నీ చూస్తూ అసలు చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. అసలు ఇక్కడ చూడండి, అసలు ఎంత బాగుందంటే ఇది చాలా బాగుంది అసలు. వాటర్ అదంతా అసలు ఇవన్నీ వీడియోస్ నేను నా ఛానల్లో ఉన్నాయి. అన్నీ చూడండి. అసలు అప్పటికి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి కొన్ని వీడియోలని మళ్ళీ నేను కొన్ని ఈరోజు మీకోసం మేము అందించానమాట. ఈ సముద్ర మధ్యలో ఇది ఎంత బాగుందంటే చక్కగా వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ అన్నీ. మొదటిసారి పడవలు, పెద్ద పడవలు ఇవన్నీ ఎక్కడం, అసలు లైఫ్ ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఇక్కడైతే చాలా అసలు ఆశ్చర్యం వేసేది, ఆ పక్కకు నిల్చుంటే ఈ స్లాబ్ కూడా కదులుతుందేమో అన్నంత. అక్కడ దాని పక్కన నిల్చుంటే ఆ వాటర్ అలలకి మా కాళ్ళు కింద కూడా కదులుతూ ఉన్నది. చుట్టూ నీరు, పక్కకి చక్కగా మంచి ఆలయాలు, ఇవన్నీ ఈ పక్కకు మేము తీసుకున్న రూమ్స్ అన్నమాట. ఇక్కడ వచ్చి ఉన్నాం మేము అంతము. ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఒకసారి మళ్ళీ వీడియో పెడుతున్నాను అనమాట. అలా మా రైలు ప్రయాణం అసలు ఎప్పుడో కొంచెం సేపు అలా ఎక్కి దిగిన రైలుకి అలా మా 10 రోజుల ప్రయాణం టూర్లో ఎన్నోసార్లు ఎక్కి దిగా. అదో కొత్త ప్రపంచం. ఇక ఈ వాటర్లో వెళ్ళిందైతే అబ్బా, బోట్ షికారి సూపర్ ఉంది అసలు. ఇదైతే చాలా అసలు ఎంజాయ్ చేశాం ఇక్కడ మేమంతా. అసలు ఈ వాటర్లో వెళ్తుంటే అసలు ఎంత బాగుంది తెలుసా. అసలు ఇవన్నీ కొత్త ఎక్స్పీరియన్స్, ఇవన్నీ అసలు ఎంత మనిషిని ఒక మస్తు ఎనర్జీ ఇస్తాయన్నమాట ఈ కొత్తవన్నీ. అలా మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటూ మళ్ళీ
వెళ్ళిపోవడానికి, ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ సిద్ధమైపోయామన్నమాట. ఇక మళ్ళీ ముందు చేసినవి చూసినవి అన్నీ మళ్ళా వెనుక చూసుకుంటూ వస్తూ మళ్ళా ఎప్పుడప్పుడు మళ్ళా పిలుచుకుంటుందో ఈ వాతావరణం, ఈ పచ్చని ప్రకృతి, వీటన్నిటికీ మేము మళ్ళా అన్నిటికీ బాయ్ బాయ్ చెప్తూ మళ్ళీ మేము వేరే చోటికి ప్రయాణం అవుతున్నాం అన్నమాట. అసలు చుట్టూ ప్రకృతి ఎంత పచ్చని చెట్లు, ఎంత బాగుంది కదా అసలు. ఇంకేంటి మళ్ళా ఎప్పుడెప్పుడా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచనతో. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.